ఓం సాయిరాం. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, ఇది నువ్వు కలలో కూడా ఊహించనటువంటి అదృష్టం. కానీ ఈ అదృష్టం అనేది నీకు క్షణంలో చేజారిపోవడానికి సిద్ధంగా ఉంది. నీ శత్రువులే నిన్ను అంటే ఆ యొక్క అదృష్టం నుంచి నిన్ను దూరం చేయడానికి చాలా వరకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ సమయంలో వారి ప్రయత్నం అనేది గెలవకూడదు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారండి. మరి దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అసలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పినట్లు 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా 100% జరుపబడును. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు గురువుగారు తీర్చారండి. గురువుగారికి 50 సంవత్సరముల అనుభవం ఉంది. మీరు ఇప్పటి వరకు మీ కష్టాలని దూరం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు. చివరి ప్రయత్నం అనుకొని ఒక్కసారి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం. తల్లి, ఇది నువ్వు కలలో కూడా ఊహించని అదృష్టం. ఏదైతే నీ యొక్క జీవితంలో ఇప్పుడు ప్రస్తుత కాలంలో అంటే ఈ యొక్క ఫిబ్రవరి నెల యొక్క చివరి లోపు ఏదైతే జరగబోతోందో ఈ యొక్క అదృష్టాన్ని నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు. అటువంటి అదృష్టం అనేది నీకు కలగబోతోంది. ఈ యొక్క అదృష్టం అనేది నువ్వు ఏమరపాటుగా ఉంటే నీ చేజారిపోయే అవకాశం అయితే ఉంది. నువ్వు పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, నువ్వు కలగబోతున్న అదృష్టాన్ని దక్కించుకోవాలి. నీ యొక్క కష్టాలను, నష్టాలను, బాధలను వీటి యొక్క ప్రపంచంలో పడి ప్రతి క్షణం కూడా వాటి గురించే ఆలోచించుకుంటూ నీ జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వెళ్తున్నావు. సంతోషంగా ఉండటం అంటే ఏంటో కూడా తెలియని జీవితాన్ని గడుపుతూ ఉన్నావు. అలాగే నీ యొక్క జీవితంలో సంతోషంగా ఉండటాన్ని కూడా పూర్తిగా మర్చిపోయావు. వాటికి కారణాలు చాలానే ఉన్నాయి. ఒకటి నీ యొక్క జీవిత భాగస్వామి వల్ల, రెండవది నీ యొక్క ఆర్థిక ఇబ్బందుల వల్ల, మూడవది చేతిలో సరైనంత ధనం అనేది లేకపోవడం వల్ల. వీటన్నింటితో పాటుగా నీకు నరదిష్టి అనేది ఎక్కువగా ఉండడం వల్ల. ఏది ఏమైనప్పటికీ కూడాను మనిషి యొక్క మానసిక స్థితి, శారీరకమైన ఆరోగ్యం, ఇవి రెండూ కూడా ఎప్పుడు ఒకే రకంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ మనిషి జీవితంలో ఆనందంగా ఉండగలుగుతాడు. వాటిట్లో ఏ ఒక్కటైనా కానీ దెబ్బతిన్నా కూడా ఆ మనిషి జీవితంలో కోలుకోలేని విధంగా మనస్తాపాన్ని చెందుతాడు. బిడ్డ, జీవితం చాలా చిన్నది. ఈ యొక్క చిన్న జీవితంలో సంతోషాలు, కష్టాలు, బాధలు అన్నీ అందరికీ ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటాయి. కానీ వచ్చిన బాధలను మర్చిపోవడం కోసం మనిషి తప్పుడు వైపు మార్గాన్ని ఎంచుకుంటే, ఒక్కసారి ఆ యొక్క తప్పుడు మార్గంలో చిక్కుకున్న వ్యక్తికి మాత్రం జీవితమంతా కూడా నరకాన్ని చూస్తూ ఉంటారు. అలా కాకుండా
కష్టం వచ్చినా, బాధ కలిగినా, నేను కష్టపడి సరైన దారిలోనే నడుస్తాను అనుకున్న వ్యక్తి యొక్క జీవితం మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ కూడాను తన యొక్క జీవన శైలి అనేది భవిష్యత్తులో బంగారంలాగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ జీవితంలో ఒక్కొక్క జీవకోటిలో ఉండే ప్రతి చిన్న జీవరాశికితో సహా ఎవరికైనా కానీ ఏదో ఒక కష్టం వెన్నంటే ఉంటుంది. కాకపోతే ఒకరిని చూసి మరొకరు అబ్బా వీరు బాగున్నారు, వీరికి ఏ కష్టం లేదు అని చెప్పి పైకి అనుకుంటూ ఉంటారే తప్ప వారి యొక్క స్థానంలో ఉండి ఆలోచిస్తే, ఒక్కరోజు వారి యొక్క స్థానంలోకి వెళ్ళి నుంచుంటే అసలు కష్టం అంటే ఏంటో తెలుస్తుంది. ఉదాహరణకి నేను నీకు ఒక చిన్న కథని చెప్తాను, జాగ్రత్తగా విను. ఒకరోజు గుడి బయట ఉన్న భిక్షగాడు గుళ్ళో ఉన్న దేవుడిని చూసి ఒక్కసారి దేవుని దర్శనం చేసుకుని వద్దాము అని చెప్పి లోపలికి వచ్చి, అబ్బా స్వామి మీకే నయం, చక్కగా గర్భగుడిలో ఎప్పుడూ కూడా దీపారాధన కాంతులతోటి, హారతి వెలుగులతోటి, పంచభక్ష పరమాన్నాలతోటి, నైవేద్యాలతోటి ఎప్పుడు జనాల చేత ఆరాధిస్తూ, జనాలు మిమ్మల్ని ఆరాధించుకుంటూ ఉంటే భక్తుల యొక్క సేవలని అందుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. కానీ నేను అడుక్కోగా చీ అని, చా అని నలుగురు చేదరించుకొని ఎప్పుడో ₹1 ఇస్తే ఇస్తారు, లేకపోతే అది కూడా ఇవ్వరు అని చెప్పి అనగా ఆ యొక్క భక్తుడి మాటలకు ఆ యొక్క దేవుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు భిక్షగాడిని అని చెప్పి బాధపడుతూ ఉన్నావు, నేను దేవుణ్ణి అని చెప్పి నాకు ఏ బాధ ఉండదు అని చెప్పి అనుకుంటున్నావు కదా, అయితే ఒక్కరోజు నువ్వు నా స్థానంలోకి రా, నేను నీ స్థానంలోకి వస్తాను అని చెప్పి దేవుడు అడుగుతాడనమాట. అప్పుడు ఆ భిక్షగాడు సరే స్వామి అని చెప్పి ఒప్పుకుంటాడు. అప్పుడు భిక్షగాడు దేవుని స్థానంలో నుంచుంటాడు. తర్వాత ఆ యొక్క భిక్షగాడి స్థానంలోకి దేవుడు వస్తాడు. ఇక ఆ యొక్క దేవుడు భిక్షగాడి రూపంలో ఉన్నాడు కదా, గుడి బయటకు వెళ్ళి కూర్చుంటాడు. ఈ యొక్క భిక్షగాడు దేవుడి స్థానంలో ఉన్నాడు కదా, గర్భగుడిలోకి వెళ్ళి నుంచుంటాడు. అప్పుడు గర్భగుడిలో ఉన్న ఆ యొక్క దేవుణ్ణి దర్శించుకోవడం కోసం ఒక భక్తుడైతే వస్తాడు. ఆ భక్తుడి దగ్గర ఒక పెద్ద బ్యాగు నిండా ₹2,00,00,000 ధనం అయితే ఉంటుంది. అయితే అదే సమయంలో ఆ యొక్క భక్తుడు ఏమని కోరుకుంటాడు అంటే, స్వామి నా దగ్గర ధనం ఉంది, ఈ ధనం అనేది నాకు ఇంకాస్త రెట్టింపు అయ్యేలా చూడు అని చెప్పి కోరుకుంటాడనమాట. తరువాత ఒక రౌడీ వస్తాడు. ఆ రౌడీ వచ్చి, స్వామి ఈరోజు నాకు దొంగతనాలు జరగడానికి ఏ అవకాశము దొరకలేదు, కాబట్టి ఒక మంచి అవకాశం దొరికేలా చూడు స్వామి అని చెప్పి అడుగుతాడనమాట. అయితే ఆ మాటలు అన్నీ కూడా వింటున్న ఆ దేవుని స్థానంలో ఉండే ఆ భిక్షగాడు, ఇదేంటి వీడి దగ్గర డబ్బుంది కదా, డబ్బున్నా ఇంకా కావాలి అని చెప్పి కోరుకుంటున్నాడు, అయితే వీడేమో రౌడీ, దొంగతనంకి హెల్ప్ కావాలి అని చెప్పి కోరుకుంటున్నాడు అని చెప్పి అనుకుంటాడు. ఇంకొంచెం సేపటికి ఇంకొక వ్యక్తి వచ్చి, స్వామి నేను బాధల్లో ఉన్నాను, మా అమ్మకి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, నాకు వెంటనే ₹2,00,000 ఏదో ఒక రూపాన అందేలా చూడు స్వామి అని చెప్పి చెప్తాడనమాట. అయితే అప్పుడు ఆ యొక్క భక్తుడి మాటలు విని ఈ యొక్క దేవునికి మనసులో ఆందోళన మొదలవుతుంది. ఒకడి దగ్గర డబ్బు ఉంది, కానీ వాడికి ఏ అవసరము కూడా లేదు. మరొకడు దొంగతనం కోసం డబ్బులు అడుగుతున్నాడు. ఇంకొకడికి తల్లి ప్రాణం నిలబెట్టుకోవడం కోసం డబ్బులు అడుగుతున్నాడు. ఇప్పుడు నేను ఈ యొక్క తల్లి ప్రాణం నిలబెట్టుకోవడానికి ఏ విధమైన సహాయం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అలా ఆలోచిస్తూ ఉండగా ఈ యొక్క దొంగ ఎవరైతే ఉన్నాడో, ఈ యొక్క దొంగ ఈ యొక్క 2 కోట్లు ఉన్న వ్యక్తి
వ్యక్తి యొక్క బ్యాగునైతే దొంగలిస్తాడు. అలా దొంగలిస్తూ ఉన్నప్పుడు దొంగ 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 అని చెప్పి వెంట పడుతున్నప్పుడు ఆ యొక్క దొంగ బ్యాగులో నుంచి ఒక 2,00,000 రూపాయలు ఈ యొక్క అమ్మ ఆపరేషన్ కోసం కావాల్సిన అడిగిన ఆ అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి ఎదురుగా పడతాయన్నమాట. ఈ అబ్బాయి ఆ 2,00,000 తీసుకుంటాడు. ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు ఆ భిక్షగాడు. చూసి ఆహా, భగవంతుడి మాయ చూడు ఎంత విచిత్రంగా ఉందో, అసలు డబ్బు ఉన్నా కూడా తృప్తి లేని వాడికేమో పూర్తిగా డబ్బు పోయింది, ఆ దొంగతనం చేసిన వాడేమో ఆ డబ్బులు తీసుకొని వెళ్తూ వెళ్తూ అవసరమైన వాడి దగ్గర 2,00,000 రూపాయలు వదిలేసి వెళ్ళాడు. అసలు ఇదంతా ఏంటి అని చెప్పి పిచ్చి లెగుస్తుందనమాట. లెగిసి ఇక ఆ యొక్క దేవుడిచ్చిన 24 గంటల సమయం అయిపోతుందనమాట. ఇక మళ్ళీ ఒకరికొకరు స్థానాలు మార్చుకోవడానికని వచ్చారు. అప్పుడు ఆ భిక్షగాడు దేవుణ్ణి అడుగుతాడు, స్వామి, నేను అక్కడ నుంచున్నాను కానీ నాకు అసలు ప్రశాంతతే లేదు. ఒకడు వచ్చి డబ్బు ఉన్నా డబ్బు కావాలి అంటున్నాడు. మరొకడు వచ్చి నేను దొంగతనం చేయడానికి నాకు సహాయం చేయండి అంటున్నాడు. ఇంకొకడు వచ్చి నాకు వ్యాపారంలో వృద్ధి కావాలి అంటున్నాడు. మరొకడు వచ్చి పక్కవాడు నాశనం కావాలి అని కోరుకుంటున్నాడు. మరొకరు పిల్లలు బాగుండాలి అని కోరుకుంటున్నారు. మరొకరు నా భర్త మంచివాడు కాదు, నా భర్తని మారువు అని చెప్పి కోరుకుంటున్నారు. ఇంకొకడు వచ్చి ఆ రౌడీ వెళ్తూ వెళ్తూ అవసరమైన వాడు ఎదురుగా 2,00,000 పడేసి వెళ్ళిపోయారు. అసలు ఏంటి స్వామి, నాకు నా స్థానంలో ఉంటే నా దగ్గర డబ్బు ఒక్కటే లేదు కానీ ఇన్ని సమస్యలు లేవు. కానీ మీరు ఈ స్థానంలో ఉండి ఈ యొక్క సమస్త కోటి జీవరాశుల యొక్క సమస్యలను తీరుస్తూ ఉన్నారే, నిజానికి చాలా పెద్ద కష్టంలో ఉంది మీరే కదా స్వామి అని చెప్పి అనగా, ఇదంతా కూడా విధి నాయన. ఈ యొక్క విధి ఆడే వింత నాటకంలో వారి యొక్క కర్మానుసారం అనేది వారు అనుభవించక తప్పదు. బాగా ఉన్నవాడు ఇంకా కావాలి అని చెప్పి ఆశపడతాడు. ఏమీ లేనివాడు ఈ రోజుకి పొట్ట నిండితే చాలు అని చెప్పి కోరుకుంటాడు. అలాగే కొంతమంది మేము కష్టపడిన ఫలితం దక్కలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అలా ఎవరికి తగిన బాధలు అనేవి వారికి వస్తూనే ఉంటాయి. కానీ ఏ బాధలో అయితే నిజాయితీ ఉంటుందో, న్యాయం ఉంటుందో, కల్మషం లేకుండా తన కోసం కాకుండా పక్కవారి యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని కోరుకుంటూ ఉంటారో అటువంటి వ్యక్తికి మాత్రం తప్పక సహాయం దొరుకుతుంది. దానికి ఉదాహరణ ఆ బిడ్డ తన తల్లి కోసం కష్టపడకుండానే 2,00,000 రూపాయలు అందుకున్నట్లు అని చెప్పి చెప్పగా, నన్ను క్షమించండి స్వామి అని చెప్పి ఆ యొక్క భిక్షగాడు భగవంతుని కాళ్ళ మీద పడి నమస్కరించుకొని క్షమాపణ అడుగుతాడనమాట. అలాగే ఈ యొక్క సృష్టిని నడిపిస్తున్నటువంటి దైవం కూడా ఖాళీగా ఏమీ కూర్చోవడం లేదు. ఆ యొక్క దైవం ఎప్పుడు ఎక్కడ గాలి తోలాలి, ఎక్కడ సముద్రపు అలలను ఎంతవరకు ఆపాలి, అలాగే ఎక్కడ వర్షం అవసరమో, ఎక్కడ వర్షం అవసరం లేదో, ఎక్కడ ఎండ ఎంతవరకు అవసరమో, ఎక్కడ చలి ఎంతవరకు అవసరమో, మన యొక్క గుండె చప్పుడు వేగం ఎంతవరకు అవసరం, అలా ప్రతి అణువణువుని కూడా పరిశీలిస్తున్నటువంటి భగవంతుని కూడా ఎవరికి ఏం కావాలో, ఎక్కడ ఎంతవరకు వదిలేయాలో, ఏది ఎవరు దక్కించుకోవాలో, ఏది ఎవరికి దక్కకుండా పోవాలో ప్రతీదీ కూడా ఆ దైవానికి తెలుసు. కాబట్టి నువ్వు ఏదైతే కలలో కూడా ఊహించినటువంటి అదృష్టం, నువ్వు ఒక విషయం కోసమై ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నావు, ఆ విషయం అనేది నీ చేతుల్లోనే ఉంది. అది నువ్వు దక్కుతుందా లేదా, దానికోసం ప్రయత్నం అనేది చెయ్యాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు. అలా ఆలోచించే క్రమంలో దాని యందు నువ్వు చాలా వరకు కూడా అంటే కొన్ని రోజులు తరబడి ఆలోచించి ఇది తప్ప ఒప్ప అని చెప్పి చాలా వరకు కూడా కంగారు పడుతూ ఉన్నావు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏదైతే ఉందో ఈ ఆలోచన వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. నువ్వు దీని దగ్గర సరైన నిర్ణయం, నువ్వు ఏదైతే ఇది కరెక్ట్ అని చెప్పి అనుకున్నావో
అదే నువ్వు తీసుకోవాలి. ఆ నిర్ణయం మీద కనుక ఆధారపడి నువ్వు ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరుగుతుంది. నువ్వు అనుకున్నది నెరవేరినట్లే, నీ కోరిక తీరినట్లే. కాబట్టి నువ్వు మొదట అనుమానించడాలు, ఆలోచించడాలు, ఎక్కువగా దాని గురించి ఒత్తిడి తెచ్చుకోవడాలు, ఇటువంటివి ఏవి కూడా చేయవద్దు. ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది సరైనది అని చెప్పి అక్కడితోనే దాన్ని వదిలిపెట్టే ప్రయత్నం అయితే చేయాలి. బిడ్డ, ఎందుకు చెప్తున్నాను అంటే, మొదటిగా నీ యొక్క దరిద్రాన్ని దూరం చేయడానికి, ఆ యొక్క అదృష్టాన్ని దక్కించుకునే క్రమంలో ఈ యొక్క దారి ఏదైతే ఉందో, ఈ దారిలో నీ యొక్క అదృష్టాన్ని అడ్డగించే దుష్ట శక్తులు చాలా వరకు కూడా అడ్డుపడుతూనే ఉంటాయి. ఈ విధంగా అడ్డుపడుతున్నప్పుడు ఇవి అడ్డుపడుతున్నాయి కదా అని చెప్పి క్షణం కూడా వీరు ఈ మాట చెప్పారు, ఆ మాట చెప్పారు, నేనేమన్నా తప్పు చేస్తున్నానా, ఇది సరైనది కాదా అని చెప్పి ప్రతి క్షణం కూడా దీని గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉన్నట్లయితే నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టినట్లే అవుతుంది. ఒకసారి మనిషి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది తప్పైనా ఒప్పైనా, దాని నుంచి లాభం వచ్చినా నష్టం వచ్చినా దాని యందు నువ్వు కరెక్ట్గా నిలబడిపోవాలి. ఏది ఏమవుతుందో దేనికైనా నేను సిద్ధమే అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఆగిపోవాలి. ఈ యొక్క నిర్ణయం తీసుకునే క్రమంలో 10 అనుమానాలు పెట్టుకొని 10 మందిని సలహా అడిగినప్పుడు వారి యొక్క ఆలోచనకు తగ్గట్లుగా స్వార్థంగా నీకు సలహాలు చెప్తూ ఉంటారు. అంటే నీకు చేతి వరకు వస్తుంది ఆ అదృష్టం, దక్కితే నువ్వు ఆనందపడతావు అని చెప్పి అనుకునే సమయంలో వారు అది నీకు దక్కకుండా చేసే ప్రయత్నపూర్వకమైన మాటలు చెప్తూ ఉంటారు. బిడ్డ, ఇది నువ్వు ఇప్పుడు ఏదైతే సరైనది కాదు అనుకుంటున్నావో దాని గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు అంటే ఆ నిర్ణయం మీద నువ్వు స్టిక్ అయిపోయి ఉండాలి. అంటే ఆ నిర్ణయం మీద నువ్వు ఆగిపోవాలి. అది తప్పో ఒప్పో, కష్టమో నష్టమో, ఇక దాని గురించి మారు ఆలోచన ఉండకూడదు. ఇక ఏదైనా కూడా జరగనివ్వు. దాని గురించి మళ్ళీ 10 మందితో డిస్కషన్ పెట్టడం అనేది చేయకూడదు. ఈ విధంగా చేస్తే చాలా వరకు కూడా నువ్వు నష్టపోవాల్సి వస్తుంది. నీ ఆలోచన అనేది నీ దగ్గర మాత్రమే ఉంచుకోవాలి. నీ మనసుకు ఏదైతే సరైనది అని చెప్పి అనిపిస్తుందో అదే సరైనది అని చెప్పి నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరాలి. నీ మనసు నీ గురించి ఎంతగా ఆలోచిస్తుందో అంతటి ఆలోచన ఇంకా ఎవ్వరూ కూడా వారి మనసుతో ఆలోచించరు. కాబట్టి నీ నిర్ణయం సరైనదే అని చెప్పి నువ్వు నమ్మి తీరాలి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. అంటే ఇప్పుడు బాబాగారు చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే, నీకు ఒక అదృష్టం అనేది దక్కబోతోంది. దానికోసం నువ్వు ఆలోచించుకున్న ఆలోచన సరైనదే. ఈ ఆలోచన సరైనదా కాదా అని చెప్పి అనుమానం పెట్టుకోవద్దు. ఇది సరైనదా కాదా అని చెప్పి 10 మందిని సంప్రదించవద్దు. ఈ యొక్క 10 మందిని నువ్వు సంప్రదించే క్రమంలో ఆ 10 మందిలో నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులు నీ యొక్క అదృష్టాన్ని కాలితో తన్నే ప్రయత్నాన్ని చేయడానికి చూస్తున్నారు. నువ్వు చేతులారా వారికి అవకాశాన్ని ఇచ్చినట్లవుతుంది. కాబట్టి కష్టమో నష్టమో దుఃఖమో సంతోషమో ఏది ఏమైనా కూడా నీ గురించి నీ మనసు ఆలోచించినంత ఖచ్చితంగా ఇంకెవరూ కూడా ఆలోచించరు. ఇది నీ గురించి నేను చెప్తున్న మాట తల్లి. కాబట్టి నువ్వు దీన్ని నిర్లక్ష్యం చేసి ఏమరపాటుగా చేద్దాంలే చూద్దాంలే అన్న ఇదితోటి నువ్వు ఉండి వచ్చే అదృష్టాన్ని చేజార్చుకోవద్దు. ఏమవుతుందో
అని చెప్పి భయపడవద్దు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారు. మరి ఈ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరందరూ కూడా గ్రహించారు, మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. మరి నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.